హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు మార్నింగ్కి దోశ, వడ, ఇడ్లీ, ఉప్మా ఇట్లాంటివి కాకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కైనా అండ్ మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేశాను. 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ సూజీని యాడ్ చేసుకున్నాక ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండిని యాడ్ చేశాను. 4 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని అయితే వేసేసి పిండిని మొత్తం చక్కగా కలిపేసుకున్నాక కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర వేసేసి ఒకసారి పిండి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటూ బ్యాటర్ని కలిపేసుకోవాలండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. చూడండి, పిండి అయితే ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి వాటర్ తోటి. ఇలా కలిపేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాలన్నా ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది. మనం ఉప్మా రవ్వ వేసాం కాబట్టి బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది, దగ్గరగా వస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి, బ్యాటర్ అనేది టైట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం తగినట్టుగా మసాలాలను అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మనం ముందు సాల్ట్ వేసాం కదా, కొంచెం చూసుకొని మరి కాస్త యాడ్ చేసుకోండి. తర్వాత మీకు స్పైసీనెస్ బట్టి కారంని యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడిని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం కలర్ కోసం అయితే పసుపుని యాడ్ చేశాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మంచిగా పసుపు కూడా వేసేసి కలిపేసుకోండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి, బ్యాటర్ అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలను యాడ్ చేయడం ద్వారా టేస్ట్ అనేది మనకు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు రెమ్మలు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసి ఇక్కడ నేను కొంచెం మునగాకు అయితే యాడ్ చేశానండి. కొంచెం బాగుంటుంది హెల్త్కి అనేసి ఇట్లా యాడ్ చేశాను. మునగాకును కూడా వేసేసాక ఒకసారి బ్యాటర్ని అయితే మొత్తం కలిపేసుకోవాలి. మీకు ఇక్కడ అవసరమైతే కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్లఫీగా ఉబ్బుతూ చాలా బాగా వస్తాయి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. చూడండి, బ్యాటర్ అనేది ఇలా దగ్గరగా అవుతుంది కదా. ఇక్కడ మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. బ్యాటర్ అనేది దోశ పిండి కంటే కొంచెం పల్చగా కాకుండా గట్టిగానే ఉండాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మనం వెజీస్ వేసాం కాబట్టి, ఉప్మా రవ్వ ఉంది కాబట్టి మన బ్యాటర్ అనేది కొంచెం గట్టి పడుతూ వస్తుంది. చూడండి, బ్యాటర్ అయితే ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్ని ఇలా కొంచెం చిన్న సైజు దోశలాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూడండి, పైనుంచి ఇలా ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది రెసిపీ. చూడండి, ఇలా అటు ఇటు మెల్లిగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా వచ్చేసిందో. అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినా ఇలా చేసి పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, ఇలానే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. చూడండి, అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మనం కలిపెట్టుకున్న బ్యాటర్ని కూడా మొత్తం ఇలానే చేసేసుకోవాలండి. నేను తీసుకున్న బ్యాటర్కి నాకైతే 4 అయితే వచ్చాయండి. చూడండి, ఎంత చక్కగా వచ్చేసాయో, చాలా టేస్టీగా ఉంది. చట్నీ కూడా అవసరం లేకుండా పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ అడిగితే ఇలా చేసి పెట్టండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్